బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడ నందు తెలుగు బాప్టిస్టు చర్చి ఉత్తరం నందు జూన్ 9, 10, 11 ఆది సోమ మంగళవారం తేదీలలో యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యం, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించనున్నామని జూన్ 9, 10, 11 తేదీలలో ఉదయం 10 గంటలకు రాత్రి 7 గంటలకు జరిగే యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలకు సంఘస్థులు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయమైన మేలును, దైవాశిస్సులు పొందాలని ఆయన కోరారు. ఈ సువార్త సభలలో దైవజనులు రెవరెండ్ ఎం జయకుమార్, న్యూ షాలెం చర్చి అంగల కుదురు రెవరెండ్ కె బాబురావు, టీబీసీ చర్చి నూతక్కి సిస్టర్ వాణి షాలెం, ఒలివా ప్రేయర్ హౌస్ మల్లెపాడు రెవరెండ్ కె అమ్మవారు, డైరెక్టర్ టీబీటీఎస్ గుంటూరు, సువార్త గాయకులు రెవరెండ్ ఎస్ఎం జర్మియా, టీబీసీ చర్చ్ నారాకోడూరు రెవరెండ్ వి ప్రమోద్ కుమార్ అలాగనే వాక్య పరిచయ చేస్తున్నట్లు తెలిపారు. సంఘస్థులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్ సభ్యులు, సండే స్కూల్ విద్యార్థుల సహకారంతో ఈ రక్షణ సువార్త సభలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ శ్రేష్టమైన మాసంలో, ఈ జూన్ నెలలో 9, 10, 11 తారీఖులలో అమృతలూరు ఉత్తర సంఘం పక్షంగా, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా సువార్త కూటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున 9, 10, 11 తారీఖుల్లో జరిగేటువంటి సువార్త కూటాలకు ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సువార్త కూటాలలో వాడబడుతున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎం జయకుమార్ గారు, న్యూ షాలెం చర్చి అంగల కూతురు, రెవరెండ్ కె అమ్మారావు గారు గుంటూరు, అదే రీతిగా రెవరెండ్ కె బాబురావు గారు నూతక్కి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరి, అదే రీతిగా రెవరెండ్ ఎస్ఎం జర్మియా గారు నారాకోడు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి, వాణి షాలోం గారు తెనాలి నుంచి వస్తున్నారు, అదే రీతిగా ప్రమోద్ గారు చేబ్రోల్ నుంచి వస్తున్నారు. కాబట్టి ఈ నెలలో జరగనైనటువంటి ఈ సువార్త కూటాలలో అమర్తలూరు, అదే రీతిగా అమర్తలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పాల్గొని మేలులను పొందుకోవలసిందిగా ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సువార్త సభల నిమిత్తం ప్రార్థించండి. స్థానిక అమర్తలూరు ఉత్తర సంఘము, సంఘ పెద్దలు, కమిటీ వారు, యూత్ వారు, మరి ముఖ్యంగా స్త్రీల సమాజం, సండే స్కూల్ విద్యార్థుల సహకారంతో ఈ సువార్త కూటాలు నిర్వహించబడతా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త కూటాలలో పాల్గొని ఆత్మీయమైన మేలును పొందుకోవలసిందిగా ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, అదే రీతిగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ సువార్త కూటాలు నిర్వహించబడతాయి.